ఏది కూడా ఉత్తిన అయిపోదండి. సక్సెస్ ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోదు కదా. ఒక వ్యక్తి తన యొక్క పనిలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు అని అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఆయన ఎంతగానో తన యొక్క సమయాన్ని వెచ్చించాడు, ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో ఫోకస్డ్గా ఆ యొక్క స్థితికి రాగలిగాడు. అలాగే దేవునితో మీ యొక్క బంధము దృఢంగా ఉండాలి అని అంటే ఎఫర్ట్స్ కావాలి. దేవునితో మీరు సమయాన్ని ఇంటెన్షనల్గా గడపాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించాలి. ఇలా చేస్తేనే మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. దేవునితో మీ యొక్క బంధం ఎంత బలంగా ఉంటుందో టెంప్టేషన్స్ మీకంతా దూరంగా ఉంటాయి. టెంప్టేషన్స్ అంతా వీక్గా ఉంటాయి. శోధన రాకుండా ఉండదు, కానీ శోధనను జయించేవారుగా ఉంటారు. యోసేపు దేవునితో సన్నిహిత్యంగా ఉన్నాడు. దేవునితో యోసేపుకున్న బంధము చాలా దృఢమైనది. అందుకే పోతీఫర్ యొక్క